అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. ప్రధానికి తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలంలో ప్రజలకు ఒనగోరిన ప్రయోజనాలు ఏంటి, లేకపోతే జరిగిన అభివృద్ధి ఏంటి, దీనికి సంబంధించిన దాంట్లో సవా లక్ష క్వశ్చన్స్ మనకు ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి, సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీద ఏదైతే సాధారణ ప్రజలు సాఫీగా నడుస్తున్నటువంటి వాళ్ళ జీవన వ్యవస్థలో హైడ్రా పేరిట కొంచెం అస్తవ్యస్తమైనటువంటి మాట వాస్తవమే. దీనికి సంబంధించి కూడా హైడ్రా ఒక నిర్ణయం తీసుకుంది. నిన్న సుప్రీంకోర్టు కూడా బుల్డోజర్ల మీద కొన్ని సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు కూడా ఇచ్చింది. అసలు ఈ తీర్పుకు సంబంధించిన దాని మీద మొత్తానికి ఈ 2 నెలల పాటు జరిగిన ఈ హైడ్రామాలో అసలు ఏం జరిగింది, అసలు ఈ హైడ్రామా ప్రభుత్వం ఎందుకు నెత్తినేసుకుంది అనే దాని మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ నారగొండ ప్రవీణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నారు కదా, ఇప్పుడు కొంచెం అయితే అక్టోబర్ వరకు హైడ్రాకు సంబంధించిన హైడ్రామాకు ఫుల్ స్టాప్ అయితే పడినమాట వాస్తవం. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఇంత అరాచకం ఏంది, ఇంత అలజడైంది, ఇంత ప్రజలకు ఇండ్ల మీద పడడం ఏంది, బుల్డోజర్ రాజకీయం ఏంది? ఈ ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఎలా ఉందంటే ఉత్తర కుమారుడి ప్రగల్భాలాగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఉత్తర కుమారుడు మిసాలు దూగుతుంది, దూగకపోతుంది, ఏం అయ్యేది ఏం లేదు, అంతా ఉత్తదే ట్రాష్. అయితే హైడ్రాను తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మేము చెరువులను ఉద్ధరిస్తాం, చెరువులను రక్షించటమే మా ధ్యేయం, ఎంతటి వాళ్ళున్నా కూడా చెరువులో కట్టిన నిర్మాణాలను కూలుస్తామని చెప్పడం జరిగింది. కానీ హైడ్రా ఇప్పటి వరకు చేసింది ఏంటి? పేద మధ్యతరగతి ప్రజల ఇళ్ళని మాత్రమే కూల్చింది. ఏం తమాషా చేస్తున్నారా, నాటకాలు ఆడుతున్నారా ప్రజలతోటి? ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ ప్రభుత్వానికి ఏమైనా తలకాయ ఉందా? అసలు మీరే కదా రిజిస్ట్రేషన్లు చేసేది మీరే, ఎల్ఆర్ఎస్ ఇచ్చేది మీరే, పర్మిషన్స్ ఇచ్చేది మీరే, లేదు తర్వాత హౌస్ ట్యాక్స్లు తీసుకునేది మీరే, కరెంటు ఇచ్చేది మీరే, నల్ల కనెక్షన్ ఇచ్చేది మీరే. ఇన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇవి ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, కూల్స్తామని చెప్పి పేదవాళ్ళ కూల్చటం ఎంతవరకు కరెక్టు? మరి పెద్దవాళ్ళని ఎందుకు కూల్చలేకపోతున్నారు? మీ అసమర్థత బయటపడుతుంది కదా, హైడ్రాది కానీ ప్రభుత్వాన్ని కానీ. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. పేద మధ్యతరగతి ప్రజల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళ జీవితాలతోటి ఆటాడుకోవటం సమంజసంగా లేదు. ఫస్ట్ మీరు చేసిన తప్పులకు చెంపలు వేసుకొని వాళ్లకు వేరే చోట ప్రత్యామ్నాయము ఇండ్లు నిర్మించి ఇవ్వండి. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేస్తేనే వాళ్ళు కొనుక్కున్నారు, మీరు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు కట్టుకున్నారు. అన్ని వసతులు వాళ్ళకు ప్రభుత్వాలే కల్పించి ఇవాళ ప్రభుత్వం మారిందనో లేతే ఈ ప్రభుత్వం ఏదో అధికారంలోకి వచ్చిందనో చెప్పి వాళ్ళ మీద పడి వాళ్ళు ఇల్లు కూల్చటం కరెక్ట్ అయిన పద్ధతేనా? మరి మీరేమైనా సొక్కపోల్లా? మీరు సొక్కాలు లేదా హరిశ్చంద్రుడి వారసులు, మీరు ఏ తప్పులు చేయలేదు, ప్రజలే దొంగలు, ప్రజలే తప్పులు చేశారని మీరు అనుకుంటున్నట్లయితే మరి మీ రాజకీయ నాయకులే కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో నిర్మాణాలని కూల్చండి. అదెందుకు కూల్చట్లేరు? విద్యా సంస్థలే ఉన్నాయి కదా రాజకీయ నాయకులై, వాటిని ఎందుకు కూల్చట్లేరు? వాటికి వంకలు పెడుతున్నారు, నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయి స్టే తెచ్చుకోండి, ఇక మీ కూలవు. అసలు నీ పదవి కాలం ఎంత? ఇంకో 4 సంవత్సరాలు అయితే ఉంటావో ఊడతావో ఎవరికి తెలియదు. ఆ తర్వాత మరి ఆ చెరువులను రక్షించేటోడు ఎవడు? నువ్వు రక్షిస్తానంటున్నావు. ఇప్పటి వరకు ఒక్క చెరువునైనా రక్షించడమా? కనీసం అవగాహన కల్పించలేదు ఈ ప్రభుత్వం. ఎఫ్టీఎల్ అంటే ఏంది, లేకుంటే బఫర్ జోన్ అంటే ఏంది అనేది నువ్వు అవగాహన కల్పించు. ఫస్ట్ అవగాహన లేనప్పుడు నువ్వు ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది బఫర్ జోన్లో ఉంది, కూలుస్తా ఏంటి నాటకాలు? ఏమన్నా ప్రజలతోటి తమాషా చేస్తున్నారా? ఇదే విషయానికి సంబంధించి అసలు హైడ్రాక్ కానీ ఎఫ్టీఎల్ కానీ లేకపోతే బఫర్కి సంబంధించిన దాంట్లో ఒక చట్టబద్ధత ఉందా? అసలు ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ ఈ పరిధి అని చెప్పేసి ఒక డైమెన్షన్ వేసిండ్రు, ఇది బఫర్ జోన్ అని చెప్పేసి డైమెన్షన్ వేసిండ్రు. అసలు ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి హైడ్రామాకు సంబంధించిన దాంట్లో ఒక చట్టబద్ధత కల్పించారన్న దాని మీద అసలు ప్రజలకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం. ఇప్పటి వరకు హైడ్రాక్ అనేది చట్టబద్ధత లేదు, చట్టబద్ధత హైడ్రాకు కల్పించలేదు. ఇప్పుడు కూల్చినవన్నీ ఇల్లీగల్గా కూల్చినట్టు లెక్కనే. నేనేమంటున్నంటే సచివాలయం కూడా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో వస్తుంది. కూల్చండి, కూల్చి గుడిసెలు వేసుకొని ఒక్కొక్క మంత్రి ఆ గుడిసెలలో మీరు పనులు చేయండి. లేదా సచివాలయం ఎఫ్టీఎల్లోనే ఉంది సచివాలయం, మరి దాన్ని కూల్చండి. ఎందుకు కూల్చట్లేరు?
రక్షిస్తారు కదా, హుస్సేన్ సాగర్ని కూడా రక్షించండి. అసలు మీకు చేతనైతే ఫస్ట్ ప్రతి చెరువు మురికి కూపాలుగా డ్రైనేజ్ నిలయాలుగా మారిపోయినాయి. వాటిని డ్రైనేజ్ మళ్లించి వాటికి మంచినీరు వచ్చేటట్లుగా చెరువుల్లో ముందు ప్రయత్నం చేయండి. అది చేయట్లేదు. ఏదో గుడ్డెద్దు చేల్లో పడ్డట్టుగా, లేతే లేడీకి లేచిందే పరగన్నట్టుగా ఉరికిపోయి పేదల ఇళ్ళ మీద కూల్చి ఇగో నేను కూల్స్తున్నాం, మేము చాలా గొప్పోళ్ళము, మేము చెరువులను రక్షిస్తున్నామంటే నువ్వు సమాజానికి ఏం చెప్తున్నావు? అంటే పెద్దవాళ్ళని రక్షిస్తున్నావు, పేదవాళ్ళని ఖరాబ్ చేస్తున్నావు, నాశనం చేస్తున్నావు. అంటే రేపు ఏంటి? రేపు ఇంకా ఎలక్షన్స్ లేవా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. రేపు నువ్వు వస్తావా? ఇప్పటికిప్పుడు కూడా ఎన్నికలు జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం ఓడిపోవటం ఖాయం. ఈ 9 నెలలనే ఈ ప్రభుత్వము చాలా ప్రజల మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకోక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం వల్ల, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవటం వల్ల ప్రజల్లో అసంతృప్తి రగిలిపోతుంది. అంతేనా? ఖచ్చితంగా. ఇప్పుడు త్రిబుల్ ఆర్ పేరిట ఒక డైమెన్షన్ అయితే గీసిర్రు ప్రవీణ్ అన్న, మీరు చూస్తూ ఉంటారు పేపర్లలో కూడా. ఇంత జరుగుతున్నటువంటి ఫోర్త్ సిటీ అని పెట్టి దాని మీద జరుగుతున్నటువంటి విషయాన్ని పక్కన పెడితే, దీనికి ఈ త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి ఏదైతే రింగ్ రోడ్ని ఒక ప్రామాణికం తీసుకొని ఈ ఫోర్త్ సిటీ మీద ఫోకస్ని కేవలం ఇక్కడే ఫోకస్ పెట్టుకొని ఇదంతా వదిలేస్తున్నారు అనే దాని మీద ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఇది నిజమా? అసలు ఈ 4th సిటీ అని 5th సిటీ అనో లేకపోతే త్రిబుల్ ఆర్ అనో ఈ అంతా రాజకీయ నాయకులకు లబ్ధి కోసము, వాళ్ళు ఆర్థికంగా లాభపడటం కోసము చేస్తున్నటువంటి వ్యవహారమే. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నువ్వు త్రిబుల్ ఆర్ తీసుకొని వస్తే ఈ త్రిబుల్ ఆర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేయాలనేది ప్రజలందరికీ అవగాహన కల్పించట్లేవు. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే అదే ప్రాంతంలో గతంలో మనం ఈ ఔటర్ రింగ్ రోడ్డు కూడా చూసినాం. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రాజకీయ నాయకులే బాగుపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీల రాజకీయ నాయకులు ఈ త్రిబుల్ ఆర్ ఎక్కడెక్కడ వస్తుందో ఆ ప్రాంతాల్లో వీళ్ళు భూములు కొనుక్కొని వీళ్ళు డెవలప్ కావటం కోసమే వీళ్ళు ఆ పని చేస్తున్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు మామూలుగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ 9 నెలల్లో రియల్ ఎస్టేట్ అనేది నిజంగా చెప్తా పడిపోయిందా పడిపోలేదా? ఒకటే మాట చెప్పండి. పడిపోయింది. వాస్తవంగా రియల్ ఎస్టేట్ అనేది చాలా దారుణం. గత 20 ఏళ్లలో పడిపోయినంత కింది స్థాయికి పడిపోయింది. నిజమే, మా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు కూలీలకు జీతాలకు పోయేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా హైడ్రా వచ్చి ఇంకా రియల్ ఎస్టేట్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ కొనాలంటే అనుమానపడేటట్లుగా ఈ ప్రభుత్వం చేసింది. రైట్, మీరే అంటున్నారు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అంటున్నారు. కానీ ఈ త్రిబుల్ ఆర్ పేరిట జరుగుతున్నటువంటి కొన్ని ఏరియాలలో మాత్రం పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ ఉన్నాయి, అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఫామ్ హౌస్లో కూర్చోని చెప్పేసి ఆ భూముల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవడం ఏంది? అక్కడ ఫోర్త్ సిటీకి సంబంధించిన దాంట్లో ఎక్కువ ఈ రాజకీయ నాయకులు అక్కడ వైట్ సూట్లు చేసుకోవడం ఏంది, అక్కడ భూములు కొనుగోలు చేయడం ఏంది, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చేటట్లుగా, అట్లాగే కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేటట్లుగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాల్లో భాగంగానే ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయి. త్రిబుల్ ఆర్ చుట్టూ రేపు ఎవరు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలో లేకపోతే ఇంకా కార్పొరేట్ ఇతర బిజినెస్లు చేసేవాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులే ఉంటారు. మామూలుగా పేద మధ్య తరగతి ప్రజలు అక్కడ ఉండరు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర అడ్డీ పావుసేరు కొనుక్కొని వీళ్ళు లాభపడే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నది. అయితే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎవరైతే త్రిబుల్ ఆర్లో ఇది భూములను కోల్పోతున్నారో వాళ్లకు నష్టపరిహారం అక్కడ ఉన్నటువంటి మార్కెట్ విలువలో 2 ఇంతలు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే పాపం ఆ భూమిని నమ్ముకొని బతుకుతారు రైతులు అనేవాళ్ళు. ఆ భూమి కోల్పోతే వాళ్ళు నిరాశ్రయులైపోతారు. వాళ్ళు ఏం చేసుకొని బతకాలో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ₹1 ఎకరం ఉంటారు, 2 కోట్లు ప్రజలే కదా, ప్రజల కోసమే కదా నువ్వు పనిచేయాల్సింది. వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ ఇంకేదైనా బిజినెస్ చేసుకొని బతుకుతారు. అట్లాంటిది అక్కడ ₹1 ఉంటే నువ్వు 10 లక్షలు 20 లక్షలు ఇస్తే వాళ్ళు ఏం కావాలండి? వాళ్ళు ఇప్పుడు దుఃఖానికి గురి అవుతున్నారు, నిరాశ్రయులు అవుతున్నారు, ఏం చేసుకొని బ్రతకాలో తెలియట్లేదు. వాళ్ళు పుట్టిన కాంచి ఆ పొలంలో పని చేసుకొని జీవించేటటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ పొలం రోడ్లో పోతుంది. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నదని మేము చెప్తున్నాం. అంతే. ఈ 9 నెలల కాలంలో ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మేధావులతోటి చాలా మంది మేము మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే ఒక్కటి కూడా ప్రజలకు కావాల్సినటువంటి విధానపరమైన నిర్ణయం అయితే రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ విగ్రహం వచ్చింది. ఈ 9 నెలల్లో విద్యా రంగానికి సంబంధించి కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, లేకపోతే వేరియస్ రంగాలకు సంబంధించి ప్రజలకు కొనగొనే ప్రయోజనం ఒక్కటి కూడా రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం
అక్కడ నుంచి ఏది ఒక ఎంపీ సీట్లకు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన పరిస్థితి ఉంది. అసలు ఉందా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ నిర్ణయం కూడా చేయలేదు. అట్లాగే వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా ఇవాళ వరకు సంపూర్ణంగా అమలు చేయలేకపోయారు. నేనేమంటున్నానంటే మీరు ఎవరికైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారో కొంతమందికి రుణమాఫీ చేసి మిగతా వాళ్ళకు ఏదో మీకు వైట్ రేషన్ కార్డు లేదనో లేకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనో మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని చెప్పి వాళ్ళకు ఇవ్వకపోవటం వల్ల ఇవాళ వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి పెరుగుతుంది. నువ్వు పక్కింటి అయినకు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేసి ఇంకొక అయినకు నువ్వు రుణమాఫీ చేయకపోతే నీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. నువ్వు ఎలక్షన్స్కి ముందు ఆ మాట చెప్పలేదు కదా, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయను, లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే చేస్తాను, ప్రభుత్వ ఉద్యోగి చేయను, రుణమాఫీ చేయనని చెప్పలేదు కదా. మీరు వెళ్ళి తెచ్చుకోండి లోన్లు, ఎంతమంది ఉంటే అంతమంది రైతులు పోయి తెచ్చుకోండి, నా ప్రభుత్వం వస్తుంది, నేను రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పి ఇవాళ వాళ్ళతోటి గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ ఆడటం వల్ల చాలామంది రైతులు ఇవాళ సందిగ్ధంలో ఉన్నారు, బాధాకరమైనటువంటి జీవితాలను గడుపుతున్నారు వాళ్ళు. అయితే అట్లాగే అసలు నువ్వు ఇంతవరకు ఈయన ఏం చెప్పిండు, రైతు భరోసా 15,000 ఇస్తానన్నారు. రైతు భరోసా 15,000 దేవుడు అరుగు, రైతు బంధు 10,000 ఇంతవరకు గతి లేవు. అట్లాగే ఇంకా వీళ్ళు కౌలు రైతులకు ఇస్తారన్నారు. ఈ కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తావు? నీ దగ్గర ఒక ప్లానే లేదు, ఒక ప్రణాళికనే లేదు. ఎక్కడ గుర్తించినావు నువ్వు? ఏ మండలంలో కౌలు రైతులను నువ్వు గుర్తించగలిగినావు చెప్పు? అంతా అబద్ధము, ఇవి అన్ని ప్రగల్భాలు. ఈ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ అవుతున్నది, అదే మార్గంలో నడుస్తున్నది. రైట్. మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో చూసిన ఏదో దేశంలో అతిపెద్ద స్కామ్ అంటున్నారు, ఏంటిదన్నది? దేశంలో అతిపెద్ద స్కామ్ అనేది మెడికల్ మాఫియా అండ్ ఎడ్యుకేషన్ మాఫియా. విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ఇవి పెద్ద మాఫియాగా ఏర్పడి ప్రజల సొమ్మును దారుణంగా దోచుకుంటున్నారు, ప్రజల ఆస్తులను. ఇప్పుడు మనం ఒక జబ్బు వచ్చి హాస్పిటల్కి పోతే మీకు షుగర్ వచ్చింది, మీరు ఏం చేయాలి? షుగర్ వస్తే ఏమంటే ఒక 10 టెస్టులు రాస్తాడు, ఇది ఒక మాఫియా. 10 టెస్టులు రాస్తే వీడికి డాక్టర్కు 40% అందులో డిస్కౌంట్ వస్తుంది. అట్లాగే ఇంకేం చేస్తాడు, ఈ షుగర్ రోగం ఇక నీకు తగ్గదు, నువ్వు జీవితాంతం పలాని బ్రాండ్ టాబ్లెట్సే వాడాలి, నువ్వు జీవితాంతం ఇక నువ్వు మరణించే వరకు ఆ టాబ్లెట్లు వాడాలి, వాని బిజినెస్ నడవాలి. మళ్ళీ నెలకోసారి ఆ డాక్టర్కు కన్సల్టింగ్ ఫీజు ఒక 500 ఇవ్వాలి. అంటే ఈ అలోపతి వైద్యులు ఎట్లా తయారైనంటే మేమే అసలు మాకంటే గొప్ప వైద్యులు ఈ ప్రపంచంలో లేరు, ప్రతి రోగాలను మేమే నయం చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పేషెంట్ రాగానే టార్గెట్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చదువు వచ్చినా రాకపోయినా 3-4 కోట్లు పెట్టి ఎంబీబీఎస్ సీటు కొనుక్కొని వాడు డాక్టర్గా వస్తుండు, డాక్టర్గా వచ్చి ఒక 100 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కడుతుండు. ఆ హాస్పిటల్ కట్టి వాడు ఏం చేస్తుండు, ఒక కొంతమంది డాక్టర్స్ని అందులో నియమించుకుంటుండు. ఆ డాక్టర్కు బాబు నీకు 2 లక్షల జీతం లేదా 3 లక్షల జీతం, నువ్వు నెలకు 25 కోట్లు నీకు టార్గెట్. ఇవాళ చచ్చిపోయిన వాళ్ళకు వైద్యం చేస్తున్నారు, ఆర్గాన్స్ దొంగలిస్తున్నారు, కిడ్నీస్ కూడా మాయ చేస్తున్నారు, ఆ కిడ్నీ రాకెట్స్ కూడా మనం గతంలో దొరికినాయి. ఇట్లా టార్గెట్లు పెట్టి అవసరం లేని ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. ఇవాళ 40% ఇప్పుడు ఆడవాళ్లకు గర్భసంచిని తీసేస్తున్నారు, అవసరం లేకున్నా హార్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు, అవసరం లేకున్నా బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నారు, అవసరం లేకున్నా కూడా డెలివరీ నార్మల్ డెలివరీ అయ్యేదాన్ని కూడా ఆపరేషన్ చేసి తీస్తున్నారు. అంటే నార్మల్ డెలివరీకి ఒక ప్యాకేజీ, ఆపరేషన్ డెలివరీకి ఒక ప్యాకేజీ, నొప్పులు రాకుండా ఇంజక్షన్ వేయడానికి ఒక ప్యాకేజీ, ఇట్లా ప్యాకేజీలు పెడుతున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నీకు ఒక ప్యాకేజీ నిర్ణయిస్తాడు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. అట్లా ఈ ప్రైవేట్ వైద్య సంస్థలన్నీ దోపిడీ సంస్థలుగా, దొంగ సంస్థలుగా తయారైనాయి. ఎందుకు తయారైనాయి? వీటి మీద ప్రభుత్వాలకు ఆజమాయిషి లేకుండా పోయింది. ఎందుకు పోయింది అంటే వీళ్ళు ఎలక్షన్స్కు ముందు కానీ ఎలక్షన్స్కు తర్వాత కానీ వీళ్ళకు 40 ఫండ్ ఇస్తారు, వ్యక్తిగత ఫండ్ కూడా ఎలక్షన్లో పోటీ చేయడానికి ఇవ్వటం వల్ల వాళ్ళు దోచుకొని ఇస్తున్నారు. అసలు ప్రజలు సంపాదించినటువంటి సంపాదనలో సగంకి పైగా ఈ వైద్య సంస్థలు, విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. అందుకే మేమేమంటున్నాం అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక నినాదం ఇస్తుంది, స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ కాదా మాకు కావాల్సింది, విజ్ఞాన భారత్ కావాలి, ఆరోగ్య భారత్ కావాలి.
విజ్ఞాన తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి. దాని గురించి ఆలోచించండి. దాని గురించి ఒక్కడు మాట్లాడాడండి. ముఖ్యమంత్రి మాట్లాడాడు, ప్రధానమంత్రి మాట్లాడాడు, మంత్రి మాట్లాడాడు. అంత దొంగల గుంపులు ఇవన్నీ, దొంగల మూటాలు ఇవన్నీ. అరే నువ్వు విజ్ఞాన భారత్ చేయి, విజ్ఞాన తెలంగాణ చేయి, ప్రజలంతా బాగుపడతారు. ఆరోగ్య తెలంగాణ చేయి చేత కదా. ఇవాళ విద్యా సంస్థల్ని, వైద్య సంస్థల్ని సర్వనాశనం చేసి ప్రైవేట్ సంస్థల బాగు కోసం కృషి చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అంతేనా? రైట్ అన్న. మొత్తానికి సరే, మీ ఆవేదన తొందరలో అర్థం చేసుకోవాలి ప్రజలకు కూడా, లేకపోతే ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నా. ఇది మొత్తానికి సోషల్ యాక్టివిస్ట్ నారాయణ ప్రవీణ్ గారి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.